ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బూత్ అధ్యక్షుడు 12వ వార్డులో మల్లం ప్రశాంత్ అలాగే ఎర్రబెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని మరి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈరోజు మరి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఓటర్ల నుంచి విశేష స్పందన వస్తూ ఉన్నది. దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి, ఈడ బండి సంజయ్ గారిని గెలిపించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. వారి ఓటు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు, జాతీయ ప్రాజెక్టులు, జాతీయ సమస్యల మీద దృష్టి సారించి 370 ఆర్టికల్ అయితేంది, త్రిపుల్ తలాక్ అయితేంది, సిఏ అయితేంది, ఇలా రకరకాల జాతీయ సమస్యలను పరిష్కరించిన ఒక గొప్ప మేధావి, ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు వారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ఉస్మానాబాద్ పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారీ మెజారిటీతో బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు. మీరు కూడా దాంట్లో పాత్రులు కావాలని చెప్పేసి, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుపరిపాలన, ఒక మంచి పరిపాలన, మచ్చలేని పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత, అభివృద్ధి ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈ దేశం అంతా నా కుటుంబం అన్నాడు. కాబట్టి ఈరోజు వారికి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.